చూడండి, ఇక్కడ 3 ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకంలో తీసుకొస్తున్నారు. ఒకటి, దేవుడు మనల్ని ప్రేమించువాడు. రెండవది, ఆయన తన ప్రమాణమును నెరవేర్చువాడు. మూడవది, ఆయన మనల్ని విడిపించువాడు. ఈ 3 విషయాలు గమనించాలి. దేవుని ప్రేమ ఎంతైనా గొప్పదే. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తాం. దేవుని ప్రేమకు కొలతలు లేవు. మన ప్రేమకు కొలతలు ఉంటాయేమో. ఒకరిని ఒక విధంగా మరొకరు మరొక విధంగా ప్రేమిస్తామేమో. మన ప్రేమలో అరమరిక ఉంటుందేమో, మన ప్రేమలో స్వార్థం ఉంటుందేమో. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో వంచన లేదు. ఆయన మోసం చేసి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన మోసం చేసేవాడు కాదు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే అగాధ స్థలముల్లో చిక్కుకున్న మనలను సైతం పైకి లేవనెత్తిన ప్రేమ. మనుషుల ప్రేమలు కొన్నిసార్లు కొంతమందిని పడగొట్టడానికి ఉపయోగిస్తారేమో, కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు. ఈరోజు నిజమైన ప్రేమ కోసం వెంపర్లాడుతూ, నిజమైన ప్రేమ కోసం అటు ఇటు పరుగులు పెడుతూ అలసిపోయావా? ఒక్కసారి క్రీస్తు ప్రభు సిలువలో నిర్వచించిన ప్రేమను అర్థం చేసుకో. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, ఆశ్చర్యమైన దేవుని ప్రేమ, నిన్ను నన్ను లేవనెత్తిన దేవుని ప్రేమ. అలాంటి ఉన్నతమైన ప్రేమకు మన జీవితాలు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల దీవెన చూస్తాం. అంత మాత్రం కాకుండా దేవుడు తన ప్రమాణమును నెరవేర్చువాడట. వాగ్దానం చేశారు అంటే, వాగ్దానం ఇచ్చారు అంటే ఆ వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చువాడు. ఆయన క్రీస్తునందు మనం కూడా అనేక వాగ్దానాలను పొందుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆయన రక్షణ భాగ్యాన్ని మనకి ఇవ్వడంతో పాటుగా అనేక వాగ్దానాలు మనకు చేశారు. అందులో చాలా వాగ్దానాలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. సంబంధమైన దీవెనలు మనకు అనుగ్రహించాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అక్కడ రాశాడు. ఎందుకంటే ఆ కాలంలో చాలామంది భౌతిక సంబంధమైన ఈవుల కోసం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే ప్రభువును వెంబడించాలేమో అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు, క్రీస్తులో మనకున్న గొప్పతనం ఏంటి అంటే ఆయన మనలను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపేశారు. ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన గురించిన జ్ఞానం విషయంలో, విశ్వాసంలో, దైవికమైన ప్రేమలో, కృపలో మనందరూ అభివృద్ధి పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేశాడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పిపోడు. దేవుని గ్రంథంలో రాయబడిన వాగ్దానాలు ఏనాడు తప్పిపోయేవి కాదు. ఒకవేళ ఈరోజు నీవు నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నిరాశతో వెనుతిరిగిన వారు ఎవరు లేరు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నావా, నేను నీకు తోడై ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు తన తోడు మరియు నీడ మనకు అనుగ్రహిస్తాడు. ఆయన